శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారణ అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 22 నవంబర్లో ఈ వీక్ లాస్ట్ డేలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ వీక్ అంతా కూడా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మన ప్రభువు, మన కాపరి, మన పోషకుడైనటువంటి ఇమ్మానుయేల్ అయినటువంటి దేవుడు మనకు తోడయ్యుండి మరి క్షేమాన్ని దయచేసి ఈ వీక్ లాస్ట్ డేలో ఈ ఉదయం దేవుని యొక్క మాట జ్ఞాపకం చేసుకోగలిగినటువంటి వాక్యాన్ని ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్తులుగా కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించితిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ వచనంలో 2 తలంపులు మన జ్ఞాపకం చేసుకుంటానికి పరిశుద్ధాత్మని ఉదయం మనకి జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే విశ్వసించుచున్న మీకు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. విశ్వసించుచున్నటువంటి మీకు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అనేక మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరూ కూడా భక్తులు అని పిలువబడటానికి వారి విశ్వాసమే కారణం. వారి విశ్వాస క్రియలే కారణం. వారు దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి వారు దేవుని కొరకు వారు సాక్ష్యకరంగా వారి జీవితాలు మరి జీవించారు. పాత నిబంధనలో ఎందరో భక్తులు కాబట్టే వారి విశ్వాస క్రియలు జ్ఞాపకార్థంగా నిలిచి ఉన్నాయి. మరి ఈనాడు మరి విశ్వాసులు అని చెప్తున్నటువంటి మనం, దేవుని సేవకులైనా దేవుని యొక్క విశ్వాసాలను చెప్తున్నటువంటి దేవుని బిడ్డలైనా కానీ ఈ విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఎందుకంటే క్రిస్టియానిటీ అనేటువంటి క్రైస్తవ్యం అనేటువంటిది మరి విశ్వాసం మీద కట్టబడుతుంది. విశ్వాసం మీద మరి బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటిది మనకుందో లేదో దేవుడు మరి యేసుస్వామి పరిచయం చేసేటువంటి దినాల్లో 3.5 సంవత్సర కాలంలో మరి ఎంతోమంది వ్యాధిగ్రస్తులైనటువంటి వారు, అనేక మంది వారికి ఉన్నటువంటి బాధలను బట్టి, పరిస్థితులను బట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసే వచ్చారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అని. యేసు ప్రభు అంతటి వారే దైవ కుమారుడే మానవ కుమారుడుగా భూమి మీద ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన గొప్పగా తను ప్రశంసించుకోలేదు. వారి యొక్క భక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి నీలో ఉన్న విశ్వాసమే నీ కార్యాలు జరిగింది. నీలో ఉన్న విశ్వాసం ద్వారా నువ్వు విడిపించబడ్డావు. నీలో ఉన్నటువంటి విశ్వాసమే నిన్ను విజయుడిగా మార్చిందని చెప్పేసి యేసుస్వామి జ్ఞాపకం చేశారు. ఈ ఉదయం ఆ విశ్వాసం మనకున్నదా? ఆ విశ్వాసం మీద మనం ఎదుగుతున్నామా? ఆ విశ్వాసం ద్వారా మనం కట్టబడుతున్నామా? ఆ విశ్వాసం ద్వారా మన యొక్క క్రియలైనటువంటివి మన జీవితంలో ఉంటున్నాయి లేదనేటువంటిది చిన్న స్వపరీక్ష మన జీవితంలో చేసుకోవాలి. 2వ తలంపు, ఆయన అమూల్యమైనటువంటి వాడు అంటున్నాడు పేతురు. నిజమే, మన ప్రభు శ్రేష్ఠుడు. ఆయన అమూల్యమైనటువంటి వారు. ఆయన నిజంగా అలాంటి అమూల్యమైనటువంటి, నమ్మకమైనటువంటి, శక్తిమంతుడైనటువంటి, అమూల్యమైనటువంటి మన ప్రభువును మనం కలిగి ఉన్నామంటే ఎంత ధన్యత. ఈనాడు మన చుట్టూ ఉన్నటువంటి మన హైందవ సోదరులు, వారికి ఈ అమూల్యమైనటువంటి దేవుణ్ణి వారు గ్రహించలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు, వారు పొందుకోలేకపోతున్నారు. మరి ఈనాడు వారు ఇప్పటికీ కూడా వారు పుట్టుక నుంచి కూడా మరి మరి భక్తిలో ఎన్నో కార్యాలు చేస్తున్నారు. దేవుళ్ళు, దేవతలను చెప్పుకున్నటువంటి వారిని వారు నిత్యం పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వారు చేసేవన్నీ చేస్తున్నారు. కానీ వారు ఇప్పటికి కూడా అమూల్యత ఎవరిలో ఉన్నది, పరిశుద్ధత ఎవరిలో ఉన్నది, నమ్మకత్వం
యథార్థత అనేటువంటిది ఎవరిలో ఉన్నది అనేటువంటిది ఇప్పుడు కూడా వారు గుర్తించలేకపోతున్నారు. ఎవరికి చేస్తే ఎవరు కోప్పడతారో, ఎవరు శపిస్తారో, ఎవరి నుంచి ఉగ్రత వస్తుందో, ఈ దేవుడు ఆ దేవుడు, ఆ దేవతో ఈ దేవతో అనేటువంటి పరిస్థితుల్లో వారు మరి భయపడుతూ భక్తి చేసేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. మనకైతే సజీవమైనటువంటి, అమూల్యమైనటువంటి, నమ్మదగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మనం పొందుకున్నాం కాబట్టి మనం ధన్యులు. అందుకనే కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు, యెహోవాను తమకు దేవునిగా కలిగినటువంటి జనులు ధన్యులు అన్నాడు. అలాంటి ధన్యులు మనం కాబడుతున్నాం. అలాంటి ధన్యులంగా మనం గుర్తించబడుతున్నాం, ప్రశంసించబడుతున్నాం, అనుభవించగలుగుతున్నాం. నిజంగా మన జీవితంలో అమూల్యమైనటువంటి దేవుణ్ణి, ఆ రక్షణ నేను కలిగి ఉన్నాను, అంత గొప్ప దేవుణ్ణి నేను తెలుసుకున్నాను, నేను నిజంగా నా జీవితం ధన్యం అని చెప్పేది, ఆ విధంగా మన జీవితం మనం గుర్తించగలుగుతున్నామా? అలాంటి అమూల్యమైనటువంటి దేవుణ్ణి నేను పొందుకున్నాను, నేను అదృష్టవంతుని మనం చెప్తూ ఉంటాం. ఈ ఉద్యోగం పొందటం ద్వారా, ఈ వ్యక్తిని నేను, ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలు నేను పొందటం ద్వారా నేను ఎంత ధన్యుడినో, ఎంత ధన్యురాలని చెప్పుకుంటా భౌతికంగా. మరి శక్తిమంతులైనటువంటి దేవుణ్ణి పొందుకోవటం ధన్యతగా మరి ఎంచుకుంటున్నావో లేదు అనేటువంటిది చిన్ని స్వపరీక్ష చేసుకుంటూ, ఆత్మీయ జీవితంలో ఈ వీకెండ్ దినంలో మనలో మనం చిన్ని ఆత్మీయ వెలుగులు వాక్యానుసారంగా ప్రశ్నించుకుంటూ లోతైనటువంటి భక్తిలో మరి సజీవమైనటువంటి ఆ బండ మీద కట్టబడేటువంటి ఆత్మీయ స్థితిని ఇంకా మనం అడ్డుబండగా, అడ్డురాయిగా మన మాటలు, మన బ్రతుకులు, మన జీవితం ఉంటే సరిచేయబడి గరుకు అనేటువంటి అడ్డు అనేటువంటిది అలాంటి బండగా మనం మార్చబడకుండా సజీవమైనటువంటి క్రీస్తు అనేటువంటి బండ మీద మన జీవితాలు కట్టబట్టుకు పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ భాగంలో నుంచి క్వశ్చన్ ఏంటంటే, అమూల్యమైన సజీవమైనటువంటి రాయి అన్నాడు పేతురు. ఆ పేతురు భక్తుడు చెప్పినట్లుగా అమూల్యమైన సజీవమైనటువంటి రాయి ఎవరు? ఈ ఆన్సర్ను మన టిఎల్సి యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాను. రేపటి దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు మరి బాబు అవినాష్కు, ప్రియాకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం కానా విందులో 6 రాతి బాణలు నీళ్లతో నింపబడ్డప్పుడు మరి ముంచి తీసుకుని పోయినప్పుడు విందు ప్రధాన దగ్గర తీసుకెళ్తే రుచికరమైన ద్రాక్షారసం చివరి మట్టు కూడా వడ్డించారు. బిడ్డల యొక్క కుటుంబాన్ని కూడా మాధుర్యతమైనటువంటి, రుచికరమైనటువంటి, సమృద్ధికరమైనటువంటి జీవితాలుగా దేవుడు అవినాష్ను, ప్రియాను, వారికి ఇచ్చేటువంటి గర్భఫలాన్ని దేవుడు అటు రీతిగా ఆస్వాదించి అభివృద్ధిపరచును గాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు. ఈ వీక్ లాస్ట్ డేలో నా ప్రభా శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తలంపు ద్వారా మాకు అనవింపజేసి మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని తొంగి చూసుకునేటువంటి రీతిలో మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఏ విశ్వాసంలో మేము ఉంటున్నామో, విశ్వాసం మేము కలిగి ఉంటున్నామో లేదో, భక్తులైన వారు ఏ విధంగా వారి విశ్వాసాన్ని కనుపరిచిన ఆయన విజయులైన ఆయన అయ్యా మీకు సాక్షులుగా జీవించున్నారో మేము కూడా నా తండ్రి అటు విశ్వాసాలు కట్టబడేటువంటి భక్తి జీవితంలో అమర్చబడుతూ స్థిరపరచండి. దేవా, అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయిని మేము కలిగిన ప్రభా హత్తుకుని ప్రభా ఆ రాయి మీద, బండ మీద మా జీవితాలు కట్టబడేటువంటి ఆత్మీయ స్థితిలో ఇంకెక్కువగా ఈ కడవరి దినాల్లో బలపరచండి తండ్రి. ఈ ఉదయం నాయన ఈ మాటలు ప్రతి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయండి. దేవా, ఈ వీక్ అంతా మమ్మల్ని నడిపించారు, సంరక్షించారు, పోషించారు నా ప్రభా. రాను వీక్లో కూడా మీ కృప చూపించి నడిపించి బలపరచమని ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డని
ప్రతి కుటుంబాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా సంఘ సభ్యులనైనా రేపటి దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్న ప్రియబిడ్డలనైనా అవినాష్ని బట్టి ప్రియాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీలు ఇంకా అనేక వారి జీవితంలో జరుపుకుంటూ మీ కృపలో వారి వర్ధిల్లుటకు సహాయం చేయండి. వారి దాంపత్య జీవితం మీరు ఆస్వాదించండి ప్రభా. బిడ్డలకు ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సమృద్ధిని దయచేయండి. ప్రేమించి ఇచ్చిన కుమార్తెను మీరు దీవించిన ప్రభా. వారి కుటుంబాన్ని ఇంకెక్కువగానైనా మీ కృపలో వర్ధిల్లింప చేసి బలపరచండి. ఇరుపక్షాల తల్లిదండ్రులను మీరు దీవించి ఆస్వాదించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.